హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యూటోరియల్. మీ డిజైన్ ప్రొఫెషనల్ గాను అలానే అట్రాక్టివ్ గాను ఉండాలంటే ముందు కావాల్సింది ఏంటంటే డిజైనింగ్ ప్రిన్సిపల్స్. ఈరోజు మనం వీడియోలో 7 కోర్ డిజైన్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదైనా సరే ఒక పోస్టర్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఏదైనా సరే సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా వెబ్సైట్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా సరే బ్రాండ్ని కానీ డిజైన్ చేసేటప్పుడు ఈ 7 కోర్ ప్రిన్సిపల్స్ని మీరు కంపల్సరీగా ఫాలో చేయాలి. సో మనం ఫస్ట్ అయితే డిజైన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఏదైనా సరే డిజైన్ని ప్లాన్ చేసేటప్పుడు లేదా డిజైన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యూజ్ చేసి చేస్తాం కదా. సో వాటినే మనం డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఒకవేళ ఈ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవ్వకపోతే మీ డిజైనింగ్ అనేది అంత మంచిగా రాకపోవచ్చు. అలానే మీ డిజైనింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ గా గాను లైక్ క్లమ్జీగా కూడా అయిపోతుంది. సో మీరు ఏదైనా సరే డిజైన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి మీ బ్రాండ్ లేదా మీ వెబ్సైట్స్ లేదా ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా మార్కెటింగ్ బ్రాండ్ లేదా వాటి డిజైన్స్ ని మీరు 7 కోర్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి మీరు ప్లాన్ చేసుకోవాలి. మరి అలాంటి డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అయిన 7 కోర్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందామా. ఫస్ట్ ఏంటంటే అలైన్మెంట్, అంటే కంటెంట్ అనేది ప్రాపర్ గా సెట్ అయ్యి ఉండాలి. అలానే కంటెంట్ అనేది లెఫ్ట్ కు ఉండాలా, రైట్ కు ఉండాలా, లేకపోతే మిడిల్ లో ఉండాలనేది మీరు ముందే చూస్ చేసుకొని ఉండాలి. అలానే లెఫ్ట్ కు ఉంచాల్సిన కంటెంట్ మీరు రైట్ కు ఉంచినా, రైట్ కు ఉంచాల్సిన కంటెంట్ మీరు మిడిల్ లో ఉంచినా కూడా డిజైనింగే తేడా వచ్చేస్తుంది. అలానే మీరు ఏవైతే ఎలిమెంట్స్ మీరు మంచిగా అలైన్మెంట్ చేసి ఉంచారో విజువాలిటీని క్రియేట్ చేసి ఇస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ అన్నీ కూడా మనకి మంచిగా అలైన్ చేసి ఒక ఆర్డర్ లో ఉండాలి. అలానే ఇమేజెస్ కి పక్కన టెక్స్ట్ ఉండాలి. ఇలా మనం అలైన్మెంట్ చేసుకోవాలి. సెకండ్ ఇది ఏంటంటే హైరార్కీని మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ హెడ్డింగ్ ఉండాలి, ఆ తర్వాత సబ్ హెడ్డింగ్, ఆ తర్వాత దాని కింద ఏమన్నా మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్, ఆ తర్వాత ఆ మ్యాటర్కి సంబంధించిన ఇమేజెస్. ఇలా ఈ హైరార్కీలో మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలానే మీరు యూజ్ చేసే కలర్స్ కానీ లేకపోతే ఫోంట్స్ కానీ ఆర్ఎస్ మీరు యూజ్ చేసే లెటర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక హైరార్కీ రిలేటెడ్గా యూజ్ చేయాలి. అలానే థర్డ్ది కాంట్రాస్ట్ ని మెయింటైన్ చేయాలి. అంటే టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కి మధ్య మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి. అంటే మనం టెక్స్ట్ ని సేమ్ కలర్ లో యూజ్ చేసి అలానే బ్యాక్గ్రౌండ్ కూడా మనం సేమ్ కలర్ ని అప్లై చేసామంటే మొత్తం కూడా క్లమ్జీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మనకి టెక్స్ట్ వర్సెస్ బ్యాక్గ్రౌండ్ కి డిఫరెన్స్ అనేది తెలియాలి. అలానే ఇప్పుడు మీరు లైట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్కి మీరు ఇప్పుడు లైట్ కలర్ యూజ్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్స్ని మీరు బ్యాక్గ్రౌండ్కి అప్లై చేయాలి. అలానే టెక్స్ట్కి డార్క్ కలర్ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో లైట్ కలర్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ ఎలిమెంట్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవడం తెలిసి ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ రిపిటేషన్, అంటే వచ్చిన కంటెంటే మళ్ళీ రాకుండా రిపిటేషన్ అనేది లేకుండా చూసుకోవాలి. ఏమైనా సరే యూనిక్గా ఉండే ఇన్ఫర్మేషన్ని మీరు ఇన్సర్ట్ చేయడానికి చూసుకోండి. అంటే ఇన్ఫర్మేషనే కాకుండా ఫోన్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ మీరు ఏవైతే ఇన్సర్ట్ చేస్తారో ఆ ఇమేజెస్ కానీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలగాలి. అలానే నెక్స్ట్ ఇది ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సరే మనం ఒక కంటెంట్ ని పేస్ట్ చేస్తున్నామంటే దానికి రిలేటెడ్ అయిన ఐటమ్స్ ని కూడా మనం యాడ్ చేసి ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ కి సబ్ టైటిల్ ని కలిపి ఉంచేలా అలా. అలానే నెక్స్ట్ ఏంటంటే వైట్ స్పేస్ అనేది ఉంచాలి. అంటే వైట్ స్పేస్ అంటే ఎంటీ స్పేస్ అని కాదు, వైట్ స్పేస్ అనేది మనం చూడగానే ఓకే ఈ కంటెంట్ అనేది ఇంకా ఉంది అని కాకుండా కంటెంట్కి మధ్య గ్యాప్ ఇవ్వడానికి వైట్ స్పేస్ యూజ్ చేస్తూ ఉండాలి. ఇవే కాకుండా ఇంకా మా డిజైన్ అనేది ఇంకా ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటే 3-4 కలర్స్ ని మాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి. టెక్స్ట్ ని మినిమల్ చేసి ఇమేజెస్ మాట్లాడేలాగా సెట్ చేయండి. సో మనం ఈ 7 ప్రిన్సిపల్స్ తో మనం డిజైనింగ్ ని ప్రొఫెషనల్ లుక్ గా మార్చేయొచ్చు. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ.